తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. రామచంద్రరావు పేరును ఖరారు చేస్తూ బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధ్యక్ష పదవి కోసం ఆయన నామినేషన్ వేయనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం నామినేషన్ వేయాలని రామచంద్రరావుకు బీజేపీ హైకమాండ్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఈ రోజు ఉదయం 11 గంటలకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వీళ్ళంతా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లుగా తెలిసింది మన గతంలో. అయితే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఆయన బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియామకం అయినట్లుగా తెలుస్తోంది. ఆయన పేరును అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. రేపు జూలై 1న కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి వచ్చారు. అదే ఆయన హైదరాబాద్లో ప్రముఖ న్యాయవాది. 1959లో జన్మించారు. 1982 నుంచి 85 వరకు ఉస్మానియా స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ యువ మోర్చాలోకి వచ్చారు. ఆయన ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో పనిచేస్తూ బీజేపీలో వచ్చి క్రియాశీలకంగా ఉన్నారు. బీజేపీలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2015లో హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మొదటిసారి ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2015లో తొలిసారి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన 2021 వరకు ఎమ్మెల్సీగా సేవలు అందించారు. మధ్యలో 2018లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయితే 2021లో మరోసారి ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ స్థానానికి పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయారు, పరాజయం పొందారు. అయితే బీజేపీ క్రియాశీలక కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా ఉంటూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా ఉండడంతో పాటు కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీలోని కీలక నేతలు ఆయన పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల తొందరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా అధికార పార్టీ కాంగ్రెస్ను ఎదుర్కోవడం, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హైకమాండ్ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ అయినారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతలు నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఆ ప్రక్రియ కొనసాగనుంది. 5 గంటల లోపు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయాలని చెప్పి రామచంద్రరావుకు బీజేపీ హైకమాండ్ సూచించినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైనట్లుగానే తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకు హైకమాండ్ నుంచి ఫోన్ కూడా వచ్చినట్లు సమాచారం. ఈరోజు ఉదయం 11 గంటలకు దీనిపై మరింత పూర్తి సమాచారం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.